నర్సీపట్నం ఆర్టీసీ స్థలం లీజుకు ఇచ్చే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు. అవసరమైతే తన పదవి పోయినా పర్వాలేదన్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్ ఖాళీ స్థలంలో కాంట్రాక్టర్ డంపింగ్ చేసిన మట్టిని పరిశీలించి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక రైతుల్ని ఒప్పించి అప్పట్లో ఆర్టీసీకి స్థలం సేకరించామని దానిని ఆర్టీసీకే వినియోగించాలన్నారు. రైతులు త్యాగం చేసి స్థలం ఇస్తే ప్రస్తుతం ఎవరో వచ్చి వ్యాపారం చేయడమేంటంటూ మండిపడ్డారు. ఇక ప్రైవేట్ వ్యక్తులు మట్టి వేసిన డిపో మేనేజర్ ఎందుకు సైలెంట్ గా ఉన్నారని ప్రశ్నించారు. అలాగే ఆర్టీసీ సెక్యూరిటీని సస్పెండ్ చేసి పనులు ఆపాలని, మట్టిని డంప్ చేసిన కాంట్రాక్టర్ పై కేసు పెట్టాలని ఆర్టీసీ డిపో మేనేజర్ ను ఆదేశించారు స్పీకర్ అయ్యన్న. మనకు ఉన్న స్థలం నర్సీపట్నం ఆర్టీసీ డిపో స్థలం, డిపో కమ్ బస్ స్టాండ్. ఎప్పుడో పూర్వం కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ ఆర్టీసీ కాంప్లెక్స్ కట్టాలని చెప్పి నిర్ణయం తీసుకుని రైతులు ఒప్పించేది. రైతుల భూమి ఇది. అందరిని కూర్చోబెట్టి ఆర్టీసీకి స్థలం కావాలని చెప్పారు. నేను అడిగాను, అందరూ ఒప్పుకొని స్థలం ఇచ్చారు. రైతుల స్థలం ఇది. ఆ రోజు రైతులు త్యాగం చేసి స్థలం ఇస్తే ఇవాళ ఎవడో వచ్చేసి కాంప్లెక్స్ కడతారు ఇక్కడ ఆడ వ్యాపారం కోసం. అంటే దీన్ని పెట్టి మనకు అర్థం ఏమర్థమవుతుంది? వీళ్ళు వాళ్ళు కుంభకపై చేసిన పని ఇది. అంటే నేను గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాను. నేను ఈవేళ అన్యాయంగా ఇక్కడ ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళ మీద ఎంత ఘోరంగా మట్టితోలుతో ఉంటే చూస్తూ ఊరుకున్నటువంటి డిపో మేనేజర్ మీద ముందుగా సెక్యూరిటీ వాళ్ళు ఎంతమంది ఉన్నా అందరిని సస్పెండ్ చేసి ఈ కట్టడాలు ఆఫ్ చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే రైతులు